మూడవ విడత అభివృద్ధి జాతర ప్రారంభమైంది. టీడీపీ జిల్లా అధ్యక్షులు శాసనమండలి సభ్యులు బీడ రవిచంద్ర 19వ డివిజన్ శ్రీహరినగర్లో 55 లక్షల రూపాయల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కోటమిరెడ్డి గిరిధరెడ్డి, జెడ్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్లో 100 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఎన్ చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో 614 కోట్ల రూపాయల పనులు కొనసాగుతున్నాయని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సైడ్కి రానా సురేష్ అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3వ విడత అభివృద్ధి పనుల జాతర మొదలైంది. జాతర అని ఎందుకు అంటున్నానంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ, ప్రభుత్వ పరిపాలనలో గత ప్రభుత్వ సృష్టించినటువంటి సమస్యలు చక్కదిద్దేదానికే అనేక నెలలు పట్టింది. కానీ ఉన్న నిధులతో ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడెక్కడి నుంచి నిధులు రాబట్టవచ్చు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజల సమస్యలు, అత్యవసరమైనటువంటి పనులు పూర్తి చేసేదానికి సోదరుల రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక విభిన్నమైన వినూత్న ఆలోచనలతో కార్యక్రమాలు తీసుకున్నారు. అది మున్సిపల్ అయినా, ఇరిగేషన్ అయినా, ఆర్ఎండ్బి అయినా, లేక విద్యుత్ శాఖ అయినా, పంచాయతీ రాజ్ అయినా, ప్రతి చిన్న పనిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సమస్యలని పూర్తి చేసేదానికి వారి ఆలోచనలకు తగ్గట్టుగా సోదరుడు నియోజకవర్గ సమన్వయకర్త గిరిధర్ రెడ్డి గారు ఇద్దరి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో 100 కోట్ల రూపాయలతో ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 19వ డివిజన్లో 55 లక్షల రూపాయలు తిరిగే చెప్పారు. 8 కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయి. దాంట్లో 6 కోట్లు పూర్తయినాయి. మరో 1 కోటి రూపాయలు పనులు జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు శంకుస్థాపన చేశామని వారికి తోడుగా మదన్ మోహన్ రెడ్డి గారు, వారి సతీమణి కార్పొరేటర్ జ్యోతి గారు, అదేవిధంగా స్థానికులు పెద్దలు ప్రసాద్ గారు, ఇతర ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా వారికి సహకరిస్తూ ఈ డివిజన్ అభివృద్ధి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, కోటమిరెడ్డి సోదరుల నాయకత్వంలో రూరల్ నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం
అభివృద్ధి సంక్షేమం నిరంతరం కృషి చేస్తున్న సోదరులిద్దరికీ అందరూ కూడా మంత్రులు కానీ మేము కానీ అదేవిధంగా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అందరూ వారు ఏది అడిగినా రూరల్ నియోజకవర్గంలో చేసేదానికి ఎవ్వరు కూడా వెనుకడుగు వేయకుండా చేసి పెడతారని చెప్పి తెలియజేస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో డివిజన్లో 55 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు ట్రైను గౌరవ శాసనమండలి సభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గీతా రవిచంద్ర గారు, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కేజల వెంకటేశ్వర రెడ్డి గారు, పార్లమెంట్ జడ్జి శివప్రసాద్ గారు, స్థానిక కార్పొరేటర్ జ్యోతిప్రియ గారు, అదేవిధంగా నాయకులు మరియు ప్రజల సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మొత్తం 26 డివిజన్లో కానీ 18 గ్రామాల్లో కానీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ సాగునీరు కానీ త్రాగునీరు కానీ కరెంటుకు సంబంధించి కానీ పార్కులకు సంబంధించి కానీ ఇతర ప్రజల అవసరాల మేరకు ఏదైతే ప్రజా దర్బార్ కార్యక్రమాలు ఇస్తున్నారో అదేవిధంగా ప్రజాపాట నిర్వహిస్తున్నామో వారు ప్రజలు ఇచ్చిన అన్నీ కూడా వీలున్నంత వరకు శక్తి మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ రకాల అభివృద్ధి పనులు సుమారు 613 కోట్ల రూపాయలతో వివిధ రకాల పనులు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ 19వ డివిజన్కి ప్రత్యేకంగా మాట్లాడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 8,50 లక్షల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం. దాంట్లో ఇప్పటికే 6 కోట్ల రూపాయలతో పనులన్నీ కూడా అయిపోయినాయి. 1 కోటి రూపాయలు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా 70-80 లక్షల పనులు టెండర్ చేస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి, ఏ ప్రభుత్వంలో ఎన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఆలోచించుకొని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అన్ని రకాల అభివృద్ధి పనులు అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అవన్నీ కూడా అర్హులైన వారికి ఇచ్చడానికి అందరూ కూటమి నాయకులతో సమన్వయం చేసుకుని అందరూ కూడా చేరుస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి జాతీయ ప్రెసిడెంట్ గారి సారథ్యంలో అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా నాయకులు కానీ కార్యకర్తలుగా అందరం కూడా ఎక్కువ లేకుండా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అన్ని విధాలా సహకరిస్తున్న గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానీ రామనారాయణ గారు కానీ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ రాష్ట్రపతి గీతా రవిచంద్ర గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.